చిత్తూరు జిల్లా కేంద్రమైనటువంటి చిత్తూరులో ఉన్నటువంటి కమర్షియల్ ట్యాక్స్ కార్యాలయంలో ఉన్నటువంటి కమర్షియల్ ట్యాక్స్ జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్ రెడ్డి గారు సిబ్బందిని వేధించడం ఆయన స్థాయికి మంచిది కాదనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అవుతా ఉంది. ఈనాటికి కూడా కార్యాలయంలో చెప్పులు వేసుకొని రాకూడదు అని అసభ్యంగా మాట్లాడడం, కార్మిక సిబ్బందిని వేధించడం ఇది మంచిది కాదు. సిబ్బందిని వేధించడమే కాకుండా కులం పేరుతో దూషించినటువంటి జాయింట్ కమిషనర్ రవీంద్ర రెడ్డి గారిని అతని పైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టి అతన్ని అరెస్ట్ చేయాలనేసి కూడా ఈ సందర్భంగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఒక అధికారిగా ఉంటూ, ఒక జాయింట్ కమిషనర్గా ఉంటూ తన కింద స్థాయిలో ఉన్నటువంటి సిబ్బందిని ఈ విధంగా మాట్లాడడం ఇది సరైనది కాదు అనేది కూడా సిపిఐగా మేము చెప్పదలుచుకున్నాం. ఎంత ఇబ్బంది అయితే ఉద్యోగస్తులు సిబ్బంది మొత్తం కూడా బయటకు రోడ్డుకి పైకి వచ్చి వాళ్ళు బాధను విలపించినారనేది ఒకసారి అధికారులు ఆలోచించాల. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించిన సేల్ ట్యాక్స్ సంబంధించిన ఉన్నతాధికారులు దీనిపైన విచారించి తగు చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ కార్మిక సంఘాలతో కలిపి, దళిత సంఘాలతో కలిపి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతానని కూడా హెచ్చరిస్తున్నా. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు సేల్ ట్యాక్స్ సంబంధించినటువంటి ఉన్నతాధికారి జోక్యం చేసుకొని ఆడ జరిగినటువంటి సంఘటనతో విచారించి నిజాలు నిర్ధారించి అతనిపైన చర్యలు తీసుకోవాలని కూడా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం అని ఈ ప్రభుత్వానికి సంబంధించిన సేల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నతాధికారులు కూడా ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం.